యూనిఫామ్లో ఉన్నాడు, విధుల్లోనే ఉన్నాడు. కానీ ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు తెరలేపింది. విధి నిర్వహణలో ఉన్న ఆ కానిస్టేబుల్ అంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆత్మహత్యకు ముందు ఎవరితో మాట్లాడాడు? అసలు ఈ మిస్టరీ వెనుక నిజమేంటి? పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న సంచలన విషయాలేంటి? హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతుడిని 2024 బ్యాచ్ కు చెందిన జె సాయి కుమార్ గా గుర్తించారు. సాయి కుమార్ ప్రస్తుతం ఈ కాప్స్ విధుల్లో భాగంగా ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయి పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆయన కార్యాలయంలోని రెస్ట్ రూమ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళనకు దిగారు. సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని, మృతదేహంపై ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఎలా వచ్చాయంటూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇంకేదైనా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ప్రిపేర్ అవుతుండు, 15 days లీవ్ పెడుతున్నాడు, ఏదో వేరే ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్ రాయాలని కూడా నైటే చెప్పిండు. 15 రోజులు లీవ్ పెట్టుకుంటాక ఇట్లా ఎగ్జామ్ రాయాలి, ఇంటికి వస్తా అని చెప్పిండు. మళ్ళా మమ్మీతో కూడా మాట్లాడిండు. ఎందుకంటే మేము సరే సూసైడ్ చేసుకుండు, ఆయనంతలో ఆయన చేసుకోవచ్చు, ఇక వీళ్ళ నుంచి అయినా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. మేము వీళ్ళు చెప్పంగానే మేము వచ్చేసినాం, నైటే వచ్చినాం. మాకు కనీసం ఫోన్ ఇవ్వలేదు, చాలాసేపు తర్వాత ఫోన్ ఇచ్చారు. మళ్ళీ కనీసం బాడీని చూపించండి, ఇట్లా సూసైడ్ చేసుకున్నాక కామినీకి తీసుకెళ్ళారు. సరే ఎవరైనా అదే పని చేస్తారు కదా, తీసుకెళ్ళారు అనుకున్నాము. కామినీ నుంచి ఇక్కడ తీసుకురావచ్చు కదా. మా పెద్ద తమ్ముడు కూడా పిఎస్లోనే పనిచేస్తాడు. అయితే ఇక్కడ పిఎస్లో ఏమో ఫార్మాలిటీస్ ఏమో చేయాలని చెప్పేసి పంచనామా ఏదో రాయాలి ఇస్తామని చెప్పి ఇక్కడ పిఎస్కి తీసుకొస్తామని చెప్పారంట. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ తమ్ముడు ఇక్కడికి వచ్చేసిండు. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. తమ్ముడు పిఎస్లో ఉంటే బాడీని అక్కడ తీసుకుపోయారు ఉస్మానియాకి ఎందుకు తీసుకెళ్ళారు సార్, మేము మాట్లాడతాము, మా పేరెంట్స్ వస్తారు, ఏం తీసుకెళ్ళకండి అని చెప్పారు. మా తమ్ముడు ఇక్కడ వచ్చేసరికి ఒక 20-40 minutesలో మేము కూడా వచ్చేసినాము. ఇక ఏడి అంటే ఎందుకు తీసుకెళ్ళారని ఇక ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ అయింది. వందల మంది ఆందోళనకారులు పిఎస్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టడమే కాకుండా ఒక దశలో స్టేషన్లోకి దూసుకెళ్లి కంప్యూటర్లు, ప్రింటర్లను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు.